ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. తెలంగాణ బీజేపీకే కాదు, ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కూడా కొత్త అధ్యక్షులను నియమించారు. పలు అంశాలను ప్రాతిపదికగా తీసుకున్న బీజేపీ పెద్దలు 2 తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన పార్టీ కార్యకర్తలకు పట్టం కట్టారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పైరవీలు, రికమెండేషన్లకు తావు లేకుండా నిఖార్సైన బీజేపీ కార్యకర్తలకే పార్టీ పగ్గాలు అప్పగించారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణకు రామచంద్రరావును, ఏపీకి మాధవ్ను సారథులుగా నియమించడం ద్వారా బీజేపీ తన ప్రత్యేకతను చాటుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయ నాయకులు చాలా మంది ఉంటారు. వారిలో కొంతమందికి మాత్రమే వారు ఊహించని విధంగా ప్రత్యేకతలు వచ్చి పడతాయి. అటువంటి ప్రత్యేకత ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలైన తండ్రి కొడుకులకు లభించింది. ఈయన పేరు పివిఎన్ మాధవ్. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షునిగా నియమితులయ్యారు. ఈయన తండ్రి దివంగత నాయకుడు చలపతిరావు కూడా బీజేపీ ఏపీ అధ్యక్షులుగా పనిచేశారు. ఇలా బీజేపీలో 2 తండ్రి కొడుకులు అధ్యక్షులు అవ్వడం, వారు విశాఖ జిల్లాకు చెందినవారు కావడంతో జిల్లావాసులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షునిగా నియమితులైన మాధవ్ తండ్రి చలపతిరావు 1980 నుంచి 1986 వరకు 6 ఏళ్ల పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగారు. ఆయన ఎమర్జెన్సీ కాలంలో జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. ఉత్తరాంధ్రకు చెందిన చలపతిరావు కమలం పార్టీలో సీనియర్ నేతగా జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. జాతీయ స్థాయి నేతలతోనూ సత్సంబంధాలు కొనసాగించారు. ఏపీ బీజేపీ అధ్యక్షునిగా నియమితులైన మాధవ్ కూడా తన తండ్రి మాదిరిగానే ఆర్ఎస్ఎస్ నుంచే పార్టీలో ఎదిగారు. తండ్రి కొడుకులు 2 అధ్యక్ష పదవులు చేపట్టడమే కాదు, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. ఇలాంటి అవకాశాలు కొందరికే వస్తాయి. అవి చలపతిరావుకు, ఆయన తనయుడు మాధవ్కు దక్కడం సంతోషంగా ఉందని వారి అభిమానులు మాట్లాడుకుంటున్నారు. మాధవ్ కొన్ని సంవత్సరాల పాటు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. తాజాగా ఆయన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి వరించింది. ఎంతో మంది ఈ పదవికి పోటీ పడినప్పటికీ ఆ అదృష్టం మాత్రం మాధవ్నే వరించింది. ఈ నియామకం విషయంలో పార్టీ ఢిల్లీ పెద్దలు పలు అంశాలను పరిగణలోనికి తీసుకున్నారని సమాచారం. బీజేపీ అధ్యక్షురాలిగా ఇంతకాలం పనిచేసిన పురంధేశ్వరి అవకాశవాదాన్ని కేంద్రంలోని బీజేపీ పెద్దలు జీర్ణించుకోలేకపోయారని ఢిల్లీ రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాంగ్రెస్ తరఫున 2 సార్లు ఎంపీగా, కేంద్రంలో మంత్రిగా పనిచేసిన ఆమె 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుని పోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆమె బీజేపీలో చేరినప్పటికీ ఆమె మనస్సు, ఆలోచనలు అన్నీ కూడా టీడీపీకి అనుకూలంగానే ఉన్నాయనే విశ్లేషణలు మొదటి నుంచి ఉన్నాయి. పురంధేశ్వరి కారణంగా బీజేపీకి పెద్దగా లాభం జరగలేదని, బీజేపీ ద్వారా ఆమె తన సొంత పరపతిని పెంచుకొని రాజకీయంగా ఎదిగారు తప్ప పార్టీని ఎదగనివ్వలేదని ఏపీ బీజేపీలో చర్చ జరుగుతోంది. అవకాశవాద రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న పురంధేశ్వరిని తప్పించాలని హార్ట్ కోర్ బీజేపీ కార్యకర్తలు ఎప్పటినుంచో కోరుతూ వచ్చారని, వారి కోరిక ఇన్నాళ్లకు నెరవేరిందని పార్టీలో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పురంధేశ్వరి ఎంతసేపు చంద్రబాబుకు, టీడీపీకి ప్రయోజనం కలిగించే నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారే తప్ప బీజేపీ బలోపేతానికి వీసమెత్తు కూడా కృషి చేయలేదని ఏపీ బీజేపీ నేతలు, కార్యకర్తలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఆమె వైఖరిని మొదటి నుంచి గమనిస్తూ వచ్చిన ఢిల్లీ పెద్దలు ఇప్పుడు ఏకంగా ఆమెను పక్కకు తప్పించి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ కార్యకర్తగా ఉన్న మాధవ్కు ఆ బాధ్యతలు అప్పగించారు. మాధవ్ తండ్రి దివంగత నేత పివి చలపతిరావు సీనియర్ బీజేపీ నేత. అద్వానీ, వాజ్పేయి లాంటి దిగ్గజాలతో కలిసి నడిచిన నేత. ఆయనంటే ప్రధాని మోదీతో పాటు బీజేపీలోని పలువురు పెద్ద నాయకులకు కూడా అపారమైన గౌరవం. ఈ నేపథ్యంలో నిఖార్సైన బీజేపీ నేత మాధవ్కు న్యాయం చేయాలనే భావనతో ఉన్న ఢిల్లీ పెద్దలు ఆయన కుమారుడు మాధవ్కు బీజేపీ రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించడం సముచితమైన నిర్ణయమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నియామకం తెలుగుదేశంతో పాటు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారనే విమర్శలున్న పురంధేశ్వరికి షాక్ నిచ్చిందని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.